ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు. చార్లెస్ స్పర్జన్ గారి విశ్వాసపు చెక్ బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం. అందుకు యేసు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పెను. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనము. మన మార్గంలో అడ్డుపడే గొప్ప ఆటంకం మన అవిశ్వాసమే. మన ఆత్మీయ ప్రయాణం కొనసాగించడం, ఆత్మీయ అభివృద్ధి సాధించడం, ఈ రెండింటి కంటే నిజమైన కష్టం మరేదీ లేదు. ప్రభువు సమస్తం చేయగలడు. కానీ మన విశ్వాసం చొప్పుననే మనకు జరగాలని ఆయన ఒక నియమం పెట్టాడు. కాబట్టి మన అవిశ్వాసం ఆ సర్వశక్తుని చేతులను కట్టేస్తుంది. అవును, మనం కేవలం నమ్మగలిగితే దుష్ట శక్తుల సమూహాలు చెదరగొట్టబడతాయి. సత్యస్వరూపి అయిన దేవునిలో మన పూర్తి నమ్మకాన్ని ఉంచినప్పుడు అంతవరకు హీనంగా చూడబడిన సత్యం తన తలెత్తుకుంటుంది. అప్పుడు మన విపరీతమైన భారాలను మనం భరించగలం. నిరాపాయకరంగా శ్రమలనే అలలను దాటి వెళ్ళిపోగలం. మన నడుములను సమాధానం అనే దట్టితో కట్టుకునేటప్పుడు నమ్మకం అనే చేతులతో దానిని బిగించుకోగలం. ఈ లోకంలో దేనినైనా నమ్మలేకుండా ఉండగలుగుతున్నామా? దేవునిలో తప్ప మిగతా అన్ని విషయాల్లోనూ సులువుగానే నమ్మకం ఉంచుతున్నాం. దేవుడు ఎప్పుడు యథార్థమైన వాడైనప్పటికీ మనం ఎందుకు ఆయనలో నమ్మకం ఉంచలేకపోతున్నాం? ఆయన ఎల్లప్పుడూ తన వాగ్దానాల ఎడల నమ్మకంగానే ఉన్నాడు. మనం ఆయనను నమ్మలేకపోవడం ఏమిటి? మన హృదయంలో అంతా సరిగ్గా ఉంటే ప్రభువులో విశ్వాసం ఉంచడం అంత కష్టమైన పనేమీ కాదు. ఒక చంటి బిడ్డ తన తండ్రిని నమ్ముకున్నంత సులువుగా మనం దేవుని మీద ఆనుకోగలం. అన్నింటికంటే దారుణమైన విషయం ఏమిటంటే, ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న శ్రమ విషయంలో తప్ప మిగతా అన్ని విషయాలలోనూ దేవుణ్ణి నమ్ముకోగలం. అదెంత బుద్ధిహీనత! నా ప్రాణమా, అలాంటి పాపాన్ని విదిలించుకొనిరా. ప్రస్తుత పరిస్థితులలో నువ్వు మోస్తున్న భారం అంతటి విషయంలో, నీ ప్రయాస అంతటి విషయంలో, నీ ఆశలన్నింటి విషయంలో నీ దేవుణ్ణి పూర్తిగా నమ్ముకో. ఇది గాని నువ్వు చెయ్యగలిగితే నీకు సమస్త విషయాల్లోనూ మేలు కలుగుతుంది.